సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. పంతం లక్ష్మమ్మ వయసు 70 సంవత్సరాలు, ముగ్గురు కూతుర్లు, భర్త రామస్వామి ఊరిలో పశువులు కాస్తూ వచ్చిన డబ్బులతో ఇల్లు గడిపి ఇద్దరు కూతుర్లు పెళ్లిళ్లు చేశారు. లక్ష్మమ్మ భర్త 10 సంవత్సరాల క్రితం చనిపోగా తాను చిన్న కూతురు పద్మ మనవరాలతో సహా ముగ్గురు ఒక పూరె గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ఆమెకు కళ్ళు కనిపించకపోవడం, కూతురు ఒక్కతే కూలికి వెళ్లి తెచ్చిన డబ్బులతో జీవనం గడిపేది. పూరి గుడిసెలో ఉన్న సమయంలో పాములు, తేళ్లు, కుక్కలు వచ్చినా ఎలాంటి రక్షణ ఉండేది కాదు. ఇటీవల కురిసిన వర్షాలకి గుడిసె మొత్తం కురియడంతో వర్షంలో వణుకుతూ జీవనం గడపడం ట్రాఫిక్ సిఐ అంజనపల్లి నాగమల్లు దృష్టికి రావడంతో వారికి ఒక ఇంటిని నిర్మించాలి అనుకున్నారు. ఏది ఏమైనా ఇల్లు కట్టించాలి అని సిఐ నిర్ణయించుకుని 1 లక్ష రూపాయలతో 1 నెల రోజుల్లో 2 గదుల ఇంటిని నిర్మించి వారికి అప్పగించడం జరిగింది. ఈరోజు సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో పంతం లక్ష్మమ్మ అని 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి ముగ్గురు కూతుర్లే. చిన్న కూతురు పద్మ, ఆమెకి ఒక 21 సంవత్సరాలు ఉంటే ఒక పాప ఉంటుంది. ప్రస్తుతం భర్త లేరు. వీళ్ళు ముగ్గురు కూడా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పరిస్థితులలో ఒక గుడిసేసుకొని ఉంటున్నారు. వాళ్ళకి వర్షం వచ్చినప్పుడు కానీ కురుస్తూ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎండ వచ్చినప్పుడు కానీ ఏమన్నా చీకట్లో పాములు, తేళ్లు వచ్చినా, కుక్కలు వచ్చినా ఎలాంటి రక్షణ లేకుండా చాలా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కనీసం తమ జీవిత కాలంలో ఒక ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నా వంతుగా 1 లక్ష వరకు సహాయం చేసి వాళ్ళకు ఒక ఇల్లుని నిర్మించి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈ సొసైటీ నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం, తిరిగి మనం ఈ సొసైటీకి చెల్లించాలనేది నా యొక్క భావన. మేము తీసుకునే ప్రతి జీతం కూడా ప్రజలు చెల్లిస్తున్నటువంటి పన్నుల్లో నుంచొని మాకు జీతాల రూపాన్ని వస్తున్నాయి. కాబట్టి తిరిగి మళ్ళా మన జీతాల నుంచి కొంత ప్రజలకి ఖర్చు పెట్టాలా అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి ఈ గ్రామానికి సంబంధించిన యువకులు, విద్యావంతులు కూడా అన్ని విధాలుగా సహకారం చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.